హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్ని డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మీకు అందిస్తూనే ఉన్నాను. ఇక మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఈరోజు మార్చ్ 15, 2025 వార్తల్లో చాలా అంశాలు నిలిచాయి. అందులో కొన్ని హెడ్లైన్స్ని అబ్జర్వ్ చేస్తే ఆర్మేనియా, అజర్బైజాన్ ఈ రెండు దేశాల మధ్య ఒక శాంతి ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. నగోర్నో కారాబాక్ అనే ప్రాంతం విషయంలో ఆర్బీఐకి ఒక ప్రతిష్టాత్మక పురస్కారం అనేది అంతర్జాతీయ స్థాయిలో రావడం జరిగింది. ఆ పురస్కారాన్ని ప్రకటించిన వారేంటి, మరి ఆర్బీఐకి ఎందుకు వచ్చింది? తొలి మహిళా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ తెలంగాణలో ఏర్పాటు, ఎవరు ఏర్పాటు చేశారు, ప్రాంతం ఏంటి? ముడుమాల్ నిలువురాళ్ళు యునెస్కో గుర్తింపుతో వార్తల్లోకి వచ్చాయి. యునెస్కో తాత్కాలిక జాబితాలో గుర్తింపు పొందిన ఇవి ఎక్కడున్నాయి? మరియు దీంతో పాటు మరొక 5 ప్రాంతాలు తాత్కాలిక జాబితాలో యునెస్కోకు సంబంధించి గుర్తింపుతో వార్తల్లోకి వచ్చినాయి. అవేంటో చూడాలి. ఊహించని స్థాయిలో సముద్ర మట్టం పెరుగుతోంది అని చెప్పేసి నాసా చేసిన అధ్యయనం, ఆ అధ్యయనం యొక్క నివేదిక ఏదైతే ఉంటుందో వాటి గురించి చూద్దాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నిన్నటి క్లాస్ మార్చ్ 14, 2025 రోజున డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఏదైతే ఉంటుందో ఆ ప్రశ్నకి సమాధానం చాలామంది ఆస్పిరెంట్స్ కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు ఈ వీడియో కింద. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అంటే ఈరోజు అడగబోయే ప్రశ్న ఏదైతే ఉంటుందో ఆ ప్రశ్నకి సమాధానాన్ని ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు ప్రశ్నని వీడియో చివరిలో అడుగుతాను, ఓకేనా? నిన్నటి ప్రశ్నకి సంబంధించి వివరణ చూద్దాము. ఎస్సీ వర్గీకరణకి సంబంధించి అధ్యయనం చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా ప్రభుత్వాలు ఎవరి ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్లను వేయడం జరిగింది. 2024 సంవత్సరం ఇయర్ ఎండింగ్లో ఈ కమిషన్లు వార్తల్లోకి వచ్చినాయి. సో తెలంగాణ అభ్యర్థులు తెలంగాణకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆ ఏకసభ్య కమిషన్ల పేర్లను తెలపండి అని అడిగాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాజీవ్ రంజన్ మిశ్రా గారి కమిషన్, ఏకసభ్య కమిషన్ ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం కోసం ఉద్దేశించబడింది. లాస్ట్ 2 డేస్ బ్యాక్ కూడా వార్తల్లోకి వచ్చింది. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే నివేదిక సమర్పణ జరిగింది, క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్, ఏకసభ్య కమిషన్. మరి ఈ కమిషన్లను మన రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎందుకు నేర్చుకుంటున్నాము? 2024 ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది, చారిత్రాత్మక తీర్పు. ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉంటుందో అది రాజ్యాంగబద్ధమే అని చెప్పేసి ఏ కేసులో తీర్పు ఇచ్చింది అని అంటారు. దవీందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, దవీందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 2024 కేసు. సో ఏదైనా టాపిక్ నేర్చుకుంటున్నప్పుడు దానికి సంబంధించి పోటీ పరీక్షల కోణంలో కేసెస్ కానివ్వండి, చట్టాలు కానివ్వండి, స్టాటిక్ డాటా ఏదైనా ఉన్నా కూడా మనం లింక్ చేసుకుంటూ చదివితే ఎక్కువగా స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి, ఓకేనా? సో ఇక ఇది సమాధానం, మీరు చూడండి. ఇక ఈ వీడియో చివరిలో ఈరోజు ప్రశ్న అడుగుతాను. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి, మీకే ప్రాక్టీస్ అవుతుంది, ఓకేనా? ఇక ఈరోజు వార్తలు నిలిచిన అంశాల్లో ఫస్ట్, ఈరోజు ఏం డేట్ అన్నాను? మార్చ్ 15. ప్రతి సంవత్సరం కూడా మార్చ్ 15ని మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటామంటే కన్జ్యూమర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే, ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం. వినియోగదారులు అంటే ఎవరు? మనం. ఎలా వినియోగదారు అవుతాము? ఉదాహరణకు తీసుకుంటే మనం ఏదైనా వస్తువులు తీసుకుంటూ ఉంటాము, లేదా ఉదాహరణకు పెట్రోల్ బంక్కి వెళ్ళేసి పెట్రోల్ పోయించుకుంటాము, ఇలాంటివి చేస్తాము. సో కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క హక్కులపై అవగాహన కల్పించడానికి ప్రపంచవ్యాప్తంగా మార్చ్ 15ని ఒక ప్రత్యేక దినోత్సవంగా గుర్తించడం జరిగింది. మరి ప్రతి ఏటా కూడా మార్చ్ 15ని వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డేగా ఎవరు సెలబ్రేట్ చేస్తారు అంటే కన్జ్యూమర్స్ ఇంటర్నేషనల్ అనే ఒక అంతర్జాతీయ సంస్థ లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ వార్తల్లోకి వచ్చిందంటే దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందో చూడాలి. కన్జ్యూమర్స్ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ, అంతర్జాతీయ సంస్థ లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. లండన్ అంటే ఇంగ్లాండ్.
వారు ప్రతి ఏటా కూడా మార్చ్ 15ని వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డేగా వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఏటా కూడా ఒక్కొక్క థీమ్తో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో వినియోగదారులు అంటే మనమే. భారతదేశంలో వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం 1986 గురించి మీకు తెలుసు. మళ్ళీ కొత్త చట్టం 2019లో రావడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తున్నాం మనం. ఓకేనా? ఇవి హక్కులకి సంబంధించి. మరి ఈ సంవత్సరం ఇవ్వబడిన థీమ్ ఏంటి? ఏదైనా డే గురించి మనం నేర్చుకుంటున్నామంటే థీమ్స్ ఆర్ ఇంపార్టెంట్. థీమ్ మరి ఈ సంవత్సరం ఇవ్వబడిన థీమ్ ఏంటంటే ఏ జస్ట్ ట్రాన్సిషన్ టు సస్టైనబుల్ లివింగ్ ఆర్ లైఫ్ స్టైల్ అనేది ఈ సంవత్సరం ఇవ్వబడిన థీమ్. థీమ్స్ ఎప్పుడైనా కూడా ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ట్రాన్స్లేట్ చేయకండి. అనువాద తప్పిదాలు జరుగుతాయి. పోటీ పరీక్షల్లో తెలుగు మీడియం అభ్యర్థులు చాలా మార్క్స్కు ఏవైతే ఉంటాయో మార్క్స్ కోల్పోతున్నారు. కారణం ఏంటంటే అనువాద తప్పిదాలే కావచ్చు, లేదా క్వశ్చన్ పేపర్స్లో ఎర్రర్సే కానివ్వండి, ఇవన్నీ కూడా. సో అంతిమంగా తెలుగు మీడియం అభ్యర్థులపైన ఇంపాక్ట్ అనేది ఎక్కువగా పడుతుంది. కాబట్టి కొన్ని థీమ్స్ కానివ్వండి, సమ్మిట్స్, థీమ్స్, బుక్స్, ఆథర్స్ ఇటువంటి చదివినప్పుడు లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంటే. ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఇదొకటి ఇంపార్టెంట్. ఇక చారిత్రక నేపథ్యాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయాలంటే 1962లో అమెరికా మాజీ అధ్యక్షుడు అప్పట్లో వినియోగదారుల హక్కుల గురించి ప్రస్తావించాడు. ఇక 1983 నుండి అఫీషియల్గా మనము వినియోగదారులు అనే ఒక పదం ఏదైతుందో వాళ్ళ హక్కులకు సంబంధించి ఎక్కువగా వింటూ ఉన్నాము. సో ఇక్కడ చూడండి, ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చ్ 15న జరుపుకుంటాము. వినియోగదారుల హక్కులను కాపాడడం, ప్రజలకు అవగాహన కల్పించడం ఈ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం. ఓకేనా? చారిత్రక నేపథ్యం మార్చ్ 15 1962. ఇందాక చెప్పాను కదా, అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ యుఎస్ కాంగ్రెస్లో వినియోగదారుల హక్కులపై కీలక ప్రసంగం చేశారు. అది మైల్ స్టోన్, గుర్తుపెట్టుకోండి, మార్చ్ 15. అందుకే ఇక 1983లో మొదటి ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం జరుపుకోవడం జరిగింది. 1985లో యుఎన్ఓ కానివ్వండి, హక్కులకి సంబంధించి ప్రత్యేక ప్రస్తావన చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఓకేనా? మరి ప్రతి ఏటా కూడా మార్చ్ 15ని వినియోగదారుల హక్కుల దినోత్సవంగా ఎవరు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తారంటే కన్జ్యూమర్స్ ఇంటర్నేషనల్ అనే అంతర్జాతీయ సంస్థ లండన్, ఇంగ్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. మరి ఈ సంవత్సరం ఇవ్వబడిన థీమ్ ఏంటి అంటారు? ఏ జస్ట్ ట్రాన్సిషన్ టు సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్ ఆర్ లివింగ్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి మన భారతదేశం విషయానికి వస్తే జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఎప్పుడు అంటే డిసెంబర్ 24. ఇది జాతీయ 24 డిసెంబర్. ఈరోజు అంతర్జాతీయ. గుర్తుపెట్టుకోండి, రెండు కూడా ఇంపార్టెంటే. ఎప్పుడైనా మనము కన్జ్యూమర్స్ ఏదైనా ప్రోడక్ట్ లేదా ఏదైనా గ్రాసరీస్ విషయంలో ఏదైనా తప్పిదాన్ని చూసామనుకోండి, ఉదాహరణకు మనం ఇప్పుడు కామర్స్ పైన ఎక్కువగా ఆధారపడుతున్నాము. మనం అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్లో కానివ్వండి ఆర్డర్ చేస్తున్నాము. వచ్చే ప్రోడక్ట్ ఏదో చూపిస్తాడు, వాల్యుబుల్ ఐటెం పంపిస్తానని చెప్పేసి పంపిస్తారు. సో తీరా చూస్తే చాలామంది ఎదుర్కొని ఉంటారు. కొంతమంది మ్యాక్సిమం అన్నోన్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో ఇన్స్టాగ్రాముల్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి యాడ్స్ రూపంలో చూపిస్తూ ఉంటారు. అటువంటి దగ్గర ఆర్డర్ చేసామనుకోండి, ఏదో ప్రోడక్ట్ 10,000 ప్రోడక్ట్ని ఆర్డర్ చేస్తే కొబ్బరి చిప్పలు వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. సో ఇటువంటి అప్పుడు వినియోగదారులు ఆశెత్తాడు. ఎక్కడికి వెళ్తాడు? కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయిస్తారు. సో ఇటువంటి హక్కుల గురించి తెలియజేసేదే వినియోగదారుల హక్కులు అనే అంశం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఎస్, మరి భారత ప్రభుత్వం కూడా వినియోగదారుల అవగాహన కార్యక్రమం పైన ప్రత్యేకంగా ఇప్పటికే జాగో గ్రాహక్ జాగో అనే ఒక ఇనిషియేటివ్తో అవగాహన కూడా కల్పిస్తుంది. సో ఇలా చదివితే మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. ఎస్, ఇక నెక్స్ట్ టాపిక్ ఈరోజు. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ముడుమాల్ నిలువురాళ్లతో పాటు భారతదేశంలోని మరొక 5 ప్రాంతాలని యునెస్కో తాత్కాలిక జాబితాలో గుర్తించింది. ఈ గుర్తింపుతో ఇప్పటికీ 62కు చేరింది ఆ జాబితా. ఇక్కడ ఫస్ట్ బేసిక్స్ చూడాలి. యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తుంది. ఇలాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వార్తల్లోకి వచ్చినాయి అంటే వాటి యొక్క యాక్రోనిమ్ చూడాలి, అంటే ఫుల్ ఫామ్. ఆ సంస్థ ఎప్పుడు ఏర్పడింది? ఈ సంస్థ ఎప్పుడు ఏర్పడింది? 1945 నవంబర్ 16 రోజున ఏర్పాటైంది. మన సంస్కృతి, మన వారసత్వం, మన చరిత్రకు నిలువుటద్దంగా నిదర్శనంగా ఉండే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించడం, ప్రపంచ స్థాయిలో ప్రత్యేక రికగ్నిషన్ తీసుకురావడం యునెస్కో చూస్తూ ఉంటుంది. యునెస్కో పురస్కారాలు కూడా ప్రకటిస్తూ ఉంటుంది. మీరు
వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే రోజున ప్రత్యేక పురస్కారాలు ఇలాంటివి కూడా యునెస్కోకి సంబంధించి నేర్చుకుంటూ ఉంటారు. మరి యునెస్కోకి సంబంధించి హెడ్ క్వార్టర్ ఇక్కడ అంటారు. హెడ్ క్వార్టర్ ప్యారిస్. సో ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది యునెస్కో. ప్యారిస్ అంటే ఫ్రాన్స్. ఓకే, ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ వార్తల్లోకి వచ్చింది అంటే దాని యొక్క హెడ్ క్వార్టర్ కూడా ఇంపార్టెంట్. యునెస్కో ఇప్పటికే భారతదేశానికి సంబంధించి చాలా జాబితాలను విడుదల చేస్తూ ఉంటుంది. ప్రపంచ స్థాయిలో ఆ జాబితాలు ఇంపార్టెంట్. ఉదాహరణకి మన భారతదేశం విషయానికి వస్తే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి, ప్రపంచ వారసత్వ సంపద అని చెప్పేసి లాస్ట్ ఇయర్ 2024 జూలై సబ్జెక్ట్ కండిషన్ భారతదేశంలో గుర్తింపు పొందిన 43వ వరల్డ్ హెరిటేజ్ సైట్ అని చెప్పేసి అస్సాంలోని చరాయిదియో మైదమ్స్ సమాధులు అని చెప్పేసి, ఈజిప్ట్లో పిరమిడ్లు ఎలాగో మన భారతదేశంలో కూడా మైదమ్స్ అని చెప్పేసి 43rd రికగ్నిషన్ ఇన్ ఇండియా అలా చూసాము. నెక్స్ట్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ అని చెప్పేసి సృజనాత్మక ఆధారంగా ప్రత్యేకంగా నగరాలను ఎంపిక చేస్తూ ఉంటుంది. ఆ సిటీస్ లిస్టులో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్టులో భారతదేశం నుండి ఇప్పటికీ 8 గుర్తింపు ఉన్నాయి. చివరిగా 2023 సంవత్సరంలో కోజికోడ్, గ్వాలియర్ గుర్తింపు ఇలాంటివి. నెక్స్ట్ వచ్చేసి యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అని చెప్పేసి, ఇంటాంజిబుల్ మీన్స్ దట్ వీ కెనాట్ టచ్, కానీ ప్రదర్శించవచ్చు, చూడవచ్చు అలాంటివి. ఆ జాబితాలో భారతదేశం నుండి 15 చోటు పొందినాయి. లాస్ట్ ఇయర్ మనం చూసాము గర్బా డ్యాన్స్ గుజరాత్కి సంబంధించి, ఇలాంటివి చూడాలి. ఇక తాత్కాలిక జాబితా అనేది ఈరోజు వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గుప్తా టెంపుల్స్ ఇన్ నార్త్ ఇండియా, కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్ అండ్ ముదుమల్ మెగాలిథిక్ మెన్హీర్స్ తెలంగాణ. నెక్స్ట్ వచ్చేసేసి అశోక ఎడిక్ట్స్, అశోక శాసనాలు. నెక్స్ట్ వచ్చేసి ద ప్యాలెస్ అండ్ ఫోర్ట్రెస్ ఆఫ్ బుందేలాస్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి చౌసత్ యోగిని టెంపుల్స్ మధ్యప్రదేశ్ ఆ ప్రాంతంలో ఉంటాయి కదా వీటిని. సో మొత్తం ఈ 6 ఏవైతే ఉంటాయో గుర్తుపెట్టుకోండి. జాతీయ అంశము, అంతర్జాతీయ అంశము మరియు రీజనల్ ఇష్యూస్లో కూడా ఇది ఇంపార్టెంట్. మూడింటికి కూడా సిగ్నిఫికెన్స్ ఉంది. మన తెలంగాణకు సంబంధించి అయితే ముదుమాల్, ఓకేనా, ఎక్కడ ఉంది ఇలాంటివి అడగవచ్చు. ఓకేనా, నారాయణపేట జిల్లాలో అఫీషియల్గా గుర్తింపుతో వార్తల్లోకి వచ్చింది. తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో ఉన్న ముదుమాల్ మెగాలిథిక్ మెన్హీర్ నిలువురాల్స్ ఏవైతే ఉంటాయో వాటిని యునెస్కో తాత్కాలిక ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది. ఇవి మాత్రమే కాకుండా భారతదేశం నుండి మరొక 5 చారిత్రక ప్రదేశాలు కూడా నామినేట్ అయినాయి. అవేంటంటే అశోకుని శాసనాలు, చౌసత్ యోగిని దేవాలయం, కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్, ఉత్తర భారతంలో ఉన్న గుప్తుల దేవాలయాలు, మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లోని బుందేలా రాజభవనాలు లేదా కట్టడాలు, వీటిని గుర్తించారు. సో హిస్టరీలో అప్డేట్ ఇది. చాలామంది అనుకుంటారు హిస్టరీలో కరెంట్ అఫైర్స్ ఉండవని అలా, కానీ గుర్తుంచుకోండి, కరెంట్ అఫైర్స్ అనే ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు. వాస్తవానికి మన విజయ అవకాశాలను నిర్ణయించేదే కరెంట్ అఫైర్స్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. మీకు కరెంట్ అఫైర్స్ని 20 సెగ్మెంట్స్గా చదవాలి అని చెప్తున్నాను నేను. పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ అట్సెట్రా. అలా కరెంట్ అఫైర్స్ పైన గ్రిప్ వస్తే మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా, ఈవెన్ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎక్కువ మొత్తంలో స్కోర్ చేస్తారు. అందుకే మీకు నేను CA 360 కోర్స్ని కూడా లాంచ్ చేశాను. ఇప్పటికే మీకు సుపరిచితం. గత పోటీ పరీక్షలో 100% మనం ఎలా కవర్ చేస్తామని చెప్పేసి చూపించాను మీకు. మరి యూట్యూబ్లో కూడా ఉంటాయి మీకు వీడియోస్, లైవ్ సెషన్స్ తీసుకున్నాను. సో హోలీ ఆఫర్ సందర్భంగా మీకు రేపటితో మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో అన్ని కోర్సులపైన ఆఫర్స్ అనేవి రేపు ముగుస్తాయి. సో ఇప్పటివరకు ఎవరైనా CA 360 కానీ, మిషన్ 100 కానీ, UPSC టెస్ట్ సిరీస్ కానివ్వండి, ఇండియన్ పాలిటీ కోర్స్ కానివ్వండి అండ్ అట్సెట్రా, ఎవరైనా కోర్స్ చూడనట్టుంటే ఇప్పుడే చూడండి. మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్, అందులో ఉంటాయి. ఇక హిస్టరీలో అప్డేట్ ఇది. హిస్టరీ అంటే ఎప్పుడో జరిగిపోయిందే, కానీ ఎప్పుడో జరిగిపోయిన అంశాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి అనుకోండి, ఎగ్జిబిషన్స్ వస్తున్నాయి అనుకోండి, తవ్వకాల బయటపడుతున్నాయి, అవి ఇంపార్టెంట్ చూడండి. ఓకేనా, సో ఇది. ఇక యునెస్కో తాత్కాలిక జాబితా అంటే ఏంటి? ఏదైనా ప్రదేశం ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందాలంటే అది తాత్కాలిక జాబితాలో చేరాలి. ఈ కొత్త జాబితాతో భారతదేశం నుంచి యునెస్కో తాత్కాలిక జాబితాలో చేరిన ప్రదేశాల సంఖ్య 62కు పెరిగిందంట. తెలంగాణకు చెందిన ప్రాచీన చరిత్రను ప్రపంచానికి చాటే గొప్ప అవకాశంగా ఇది మారనుంది. ఇక నేను ఏవైతే ఇక్కడ స్క్రిప్ట్ చెప్తున్నానో తెలుగులో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఎక్స్ప్లెనేషన్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. స్క్రిప్ట్ కూడా ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ కోసం నేను CA 360లో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ కోసం మ్యాగజిన్ కూడా ఇస్తున్నాను. ఎవ్రీ మంత్ 15 days అవన్నీ చూడండి. ఇక అర్మేనియా, అజర్బైజాన్ 2 దేశాలు ఒకప్పుడు USSRలో ప్రాంతాలు ఇవి. 1990sలో USSR విచ్ఛిన్నమైన తర్వాత ఏర్పడిన దేశాల్లో ఈ 2 దేశాలు కూడా.
అర్మేనియా, అజర్బైజాన్. ఈ రెండు దేశాల మధ్య కూడా ఒకే ప్రాంతం విషయంలో వివాదం అనేది చారిత్రాత్మకంగా నిలుస్తూనే ఉంది, ఎప్పుడు నిలుస్తోంది. ఆ ప్రాంతం పేరు ఏంటంటే నగోర్నో కారాబాఖ్. నగోర్నో కారాబాఖ్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అది ఎక్కడ ఉంది, ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పదం, సమస్యాత్మకం అంటే అర్మేనియా, అజర్బైజాన్. మరి ఈ నగోర్నో కారాబాగ్ అనేది ఎవరి పరిధిలో ఉంది, అంతర్జాతీయ స్థాయిలో ఎవరి దేశంలో ఉన్నట్టుగా గుర్తింపు ఉంది ఇప్పుడు అంటే అజర్బైజాన్లో. కానీ ఇక్కడ నివసించే ప్రజలు ఎక్కువగా అర్మేనియన్ ఆరిజిన్కి సంబంధించి. సో అర్మేనియా ఆరిజిన్కి సంబంధించి కాబట్టి వీళ్ళు కోరుకుంటున్నారు, ఇక్కడ నివసించే ప్రజలు కూడా అటువైపు మొగ్గు చూపుతారు. సేమ్ మన భారతదేశంలో కదా బెల్గావి, మహారాష్ట్ర, కర్ణాటక మధ్య వివాదాస్పదం లెక్క. కానీ ఇక్కడ నగోర్నో కారాబాగ్ విషయానికి వస్తే ఇది చాలా ఇంపార్టెంట్ ల్యాండ్ కూడా. ఆ మౌంటైన్ ఏరియాస్ కానివ్వండి, ఖనిజాల పరంగా కానివ్వండి, చాలా ఇంపార్టెంట్. ఎథనిక్ పీపుల్ మాత్రం అర్మేనియన్ గ్రూప్కి సంబంధించిన వారే, కానీ అజర్బైజాన్లో ఉంది. ఇక ఈ ప్రాంతం విషయంలో రెండు దేశాలు కూడా ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటాయి, కాల్పులు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ఈ రెండు దేశాల మధ్య ఈ ప్రాంతం గురించి ఒక శాంతి ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. సో ఇక బార్డర్ కంట్రీస్ చూడండి, జార్జియా అర్మేనియాకి సంబంధించి, రష్యాకి సంబంధించి అజర్బైజాన్. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, కాస్పియన్ సీకి బ్లాక్ సీకి మధ్య ప్రాంతం ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతంగా చెప్పచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎస్, ఇక అజర్బైజాన్ క్యాపిటల్ బ్యాకు, క్యాపిటల్ ఇంపార్టెంట్ కదా ఏదైనా చూసినప్పుడు. అజర్బైజాన్ యొక్క క్యాపిటల్ బాకు అనే సిటీ, అర్మేనియా క్యాపిటల్ వచ్చేసేసి యెరెవన్. సో చూడండి, అర్మేనియా మరియు అజర్బైజాన్ మధ్య సుదీర్ఘంగా కొనసాగిన నగోర్నో కారాబాక్ సమస్యకు శాంతి ఒప్పందం కుదిరిందంట. భౌగోళిక ప్రాముఖ్యత, నగోర్నో కారాబాక్ కాస్పియన్ సముద్రం మరియు బ్లాక్ సముద్రం మధ్య ఉన్న పర్వత ప్రాంతం. నల్ల సముద్రానికి ఆనుకొని ఉన్న దేశాలు 6, అవి చాలాసార్లు మీకు రిపీట్ చేశాను చూడండి. రాజకీయ పరిస్థితి ఏంటి, అంతర్జాతీయంగా అజర్బైజాన్కు చెందినదిగా ఉంది ఈ నగోర్నో కారాబాక్, కానీ దీని జనాభాలో ఎక్కువ శాతము అర్మేనియన్ ఆరిజిన్కి సంబంధించిన వారు. ఇది అర్మేనియాతో అనుబంధమైన విభజన ప్రభుత్వాన్ని కలిగి ఉందంట. ఇక చారిత్రాత్మక అంశాలు, ఈ రెండు ప్రాంతాల్లో ఏవైతే ఉంటే అర్మేనియా, అజర్బైజాన్ ఎలా కొట్టుకుంటున్నాయి అని చెప్పేసి ఇప్పుడు ఇక శాంతి ఒప్పందం అనేది అమల్లోకి వచ్చింది. ఎస్, ఇక ఇప్పుడు శాంతి ఒప్పందం వల్ల ప్రపంచ స్థాయిలో ఇంపాక్ట్ ఏంటి, ఏదైనా జరుగుతుంది, ఒక యుద్ధం జరిగితే ప్రపంచంపై ఎలాంటి ప్రభావం పడుతుంది, భారతదేశంపై ఎలాంటి ప్రభావం పడుతుంది, ఇలాంటివి ఇంపార్టెంట్. ఈ శాంతి ఒప్పందం వల్ల ఏం జరుగుతుంది, కాకసస్ మౌంటైన్ ప్రాంతం ఉంటుంది కదా, అక్కడ స్థిరత్వం అనేది ఏర్పడుతుంది, జాతీయ భద్రత, వ్యాపార మార్గాలకు కీలకంగా మారనుంది. రష్యా, టర్కీ మరియు పాశ్చాత్య దేశాల మధ్య ఉన్న భద్రతా ఉద్రేకాలు తగ్గుతాయి, ఎందుకంటే శాంతి వల్ల చాలా వరకు కూడా వాణిజ్యం కానివ్వండి, దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగడం కానీ ఉంటాయి. అర్మేనియా, అజర్బైజాన్ భవిష్యత్తులో ఆర్థిక సహకారాన్ని కూడా, ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ రిలేషన్స్ కూడా మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయంట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి సాయిల్ ఫర్టిలిటీ మ్యాపింగ్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. సాయిల్ ఫర్టిలిటీ మ్యాపింగ్, మృత్తిక సారవంతత ఎలా ఉంది భారతదేశంలో అని చెప్పేసి మ్యాపింగ్ చేస్తున్నారు శాటిలైట్స్ ఆధారంగా. మరి సాయిల్ ఫర్టిలిటీ గురించి మ్యాపింగ్ చేస్తున్న సంస్థ ఏంటంటే భారతదేశంలో న్యూఢిల్లీలోని పూసా ఐకార్ కేంద్రం ఉంటుంది కదా, సో అక్కడ ఉన్న ఒక సంస్థ, వారు భారతదేశంలో సాయిల్ మ్యాపింగ్ చేస్తున్నారు, ఫర్టిలిటీ మ్యాపింగ్. ఎక్కడెక్కడ సారవంతమైన మట్టి ఉంది, ఎలా ఉంది, దీనివల్ల చేయడం వల్ల ఏంటంటే రైతులకు సమాచారం అనేది, ఈ మృత్తిక సారవంతమైనది, దీనికి ఎలాంటి అడిటివ్స్ అవసరం లేదు, ఇక్కడ ఏదైనా మృత్తిక ఉంది అంటే దాన్ని ఏమైనా లోపిస్తే దానికి అడిటివ్స్ ఏంటి, మనం ఏం చేయాలి, అక్కడ యూరియా యాడ్ చేయాలా, ఇలాంటివి. ఓకేనా. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, ఐకార్ భారతదేశంలో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఐకార్ భారతదేశంలో 8 రకాల మృత్తికలు ఉన్నట్టుగా అఫీషియల్గా గుర్తించింది. 8 టైప్స్ ఆఫ్ సాయిల్స్ రికగ్నైజ్డ్ బై ఐకార్ ఇన్ ఇండియా. ఆ 8 టైప్స్ కూడా మీకు ఇప్పటికే జాగ్రఫీలో భాగంగా మీరు నేర్చుకుని ఉంటారు, అడుగుతున్నారు చాలాసార్లు కూడా. సో ఒకటి అలువియల్ సాయిల్, రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్, లాటరైట్ సాయిల్, ఫారెస్ట్ అండ్ మౌంటైనియస్ సాయిల్, arid desert soil, saline or alkaline soil అండ్ పీటీ మార్షిస్ సాయిల్. 8 రకాలు. సో ఈ విధంగా ఉంది సాయిల్ కంపోజిషన్ అని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. భారతదేశంలో అలువియల్ సాయిల్స్ 22% ఉన్నాయంట, బ్లాక్ సాయిల్ 29% అంట, రెడ్ సాయిల్ వచ్చేసి 28% అంట, పీటీ సాయిల్ వచ్చేసి 2.17 అంట, సలైన్ సాయిల్ వచ్చేసి 1.29, అరిడ్ సాయిల్, డిజర్ట్ సాయిల్ వచ్చేసి 6.1, ఫారెస్ట్ మౌంటైన్ సాయిల్ 7.5%. ఓకేనా. ఇక మరి భారతదేశంలో సాయిల్ ఫర్టిలిటీకి సంబంధించి ఎవరు మ్యాపింగ్ చేస్తున్నారట అంటే సంస్థ పేరు ఏం చెప్పాను. సో SLUSI అంటే సాయిల్ అండ్
ల్యాండ్ యూజ్ సర్వే ఆఫ్ ఇండియా, దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీ పూసా ఐకార్ కేంద్రంలోనే పనిచేస్తుంది. సాయిల్ అండ్ ల్యాండ్ యూజ్ సర్వే ఆఫ్ ఇండియా భారతదేశంలో సాయిల్ ఫర్టిలిటీ మ్యాప్ని, మృత్తిక సారవంతత గురించి మ్యాపింగ్ చేస్తుంది. ఎలా ఉంది సారవంతమైన మృత్తికలు భారతదేశంలో అని. ఓకేనా. భారత భూ సంపత్తి మరియు మట్టి వినియోగ సర్వే SLUSI, ద సాయిల్ అండ్ ల్యాండ్ యూజ్ సర్వే ఆఫ్ ఇండియా ఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది. డిజిటల్ సాయిల్ ఫర్టిలిటీ ప్రాజెక్ట్ను అమలు చేస్తుంది. ఎవరు అమలు చేస్తున్నారు? ఇది ఎగ్జామ్లో అడుగుతారు. ఈ బిట్ అడిగి ఎవరు చేస్తున్నారు అంటారు సంస్థ పేరు. నెక్స్ట్, ఈ ప్రాజెక్ట్ భౌగోళిక సమాచార సాంకేతికత జియోస్పేషియల్ టెక్నిక్స్ ఆధారంగా జరుగుతుంది. మరి లక్ష్యం ఏంటి? భూమి సారవంతతను అంచనా వేసి రైతులకు సమాచారం అందించడము, రసాయనాల అధిక వినియోగాన్ని తగ్గించి సమర్థవంతమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడము. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఎస్, ఇక భారత వ్యవసాయం గురించి 2015లో సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. భారతదేశం ప్రపంచంలోని 2వ అతిపెద్ద వ్యవసాయ ఉత్పత్తిదారు దేశం, ఫస్ట్ చైనా. ఇక ఐకార్ వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ భారతదేశంలో. నెక్స్ట్, RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, అపెక్స్ బ్యాంకు, సుప్రీం బ్యాంక్. RBI తరచూ వార్తల్లోకి వస్తుంది. మానిటరీ పాలసీ, ఇటీవల రెపో రేట్ని మార్చింది చాలా ఏళ్ళ తర్వాత, ఇవన్నీ కూడా మనం చూసాము వార్తల్లో. రెగ్యులేటరీ బాడీ అంటే బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తాన్ని కూడా నియంత్రిస్తుంది, నిర్వహిస్తుంది. భారతదేశంలో రెగ్యులేటరీ బాడీస్ ఏవైతే ఉంటే అవి ఇంపార్టెంట్. ఉదాహరణకు బీమా రంగం అనగానే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, బీమా రంగం మొత్తాన్ని నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. ట్రాయ్ అన్నాం అనుకోండి, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, భారతదేశంలో టెలికాం రంగం మొత్తాన్ని కూడా నియంత్రిస్తుంది, నిర్వహిస్తుంది. ఉదాహరణ తీసుకుంటే స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ నియంత్రించే రెగ్యులేటరీ బాడీ ఏదంటే సెబీ. అలా బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తాన్ని కూడా RBI. అలాంటి RBI లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన 2 ఇనిషియేటివ్స్కి కాను ప్రత్యేకంగా ఒక పురస్కారాన్ని గెలుచుకుంది, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ అవార్డు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, భారతదేశంలో డిజిటల్ రెవల్యూషన్ని చూస్తున్నామని. భారతదేశంలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి 2023 మార్చి మంత్లో IMF ఒక నివేదికను రిలీజ్ చేసింది. భారతదేశంలో డిజిటల్ రెవల్యూషన్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూసి ప్రపంచ దేశాలు నేర్చుకోవాలని భారతదేశం పైన ప్రత్యేకంగా IMF రిలీజ్ చేసింది. అటువంటి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగిన దేశం మన దేశము. సో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ విషయంలో RBIకి వచ్చిన పురస్కారం డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు 2025. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు బై ఎవరిస్తారు? లండన్ UK కేంద్రంగా పనిచేస్తున్న సెంట్రల్ బ్యాంకింగ్ వారు ఈ పురస్కారానికి RBIని ఎంపిక చేస్తారు. దట్స్ ఎనఫ్. మరి RBIకి సంబంధించి 2 ఇనిషియేటివ్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి ప్రవాహ్ పోర్టల్ గురించి మనం లాస్ట్ ఇయర్ నేర్చుకున్నాము, సారథి యాప్. ఈ 2 కూడా ముఖ్యంగా డిజిటల్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఇంపార్టెంట్. RBI యొక్క ఇంటర్నల్ డెవలపర్ టీమ్ ఈ సిస్టమ్ని అభివృద్ధి చేసింది. ఈ డిజిటల్ ఇనిషియేటివ్లు పేపర్ ఆధారిత ప్రక్రియ, పేపర్లెస్ బ్యాంకింగ్ వ్యవస్థలో ఉపయుక్తంగా ఉన్నాయి మరియు అంతర్గత బాహ్య విధానాల్లో కూడా మార్పులు తీసుకురావడంలో ఈ 2 కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి అంట. RBIకి సంబంధించి వీటి కోసమే RBI ఇప్పుడు ఈ పురస్కారాన్ని గెలుచుకుంది. ఎవరి నుండి గెలుచుకుంది? ఎనఫ్. అవార్డు గురించి చూసాం కాబట్టి బేసిక్స్ చూడండి. RBI ఎప్పుడు ఏర్పాటైంది? ఏప్రిల్ 1, 1935. జాతీయకరణ ఎప్పుడు చేయబడింది? RBI జనవరి 1, 1949. ముఖ్య కార్యాలయం ముంబై, ఇండియా. RBI ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ గారి స్థానంలో వచ్చిన సంజయ్ మల్హోత్రా. ఇక RBI యొక్క ఉద్దేశం ఏంటి? భారతదేశంలో మానిటరీ పాలసీ, సో ద్రవ్యోల్బణం ఆధారంగా మానిటరీ పాలసీని, టూల్స్ని వాడతారు. బ్యాంకింగ్ నియంత్రణ, రెగ్యులేటరీ బాడీ, కరెన్సీలను ముద్రిస్తుంది. ఉదాహరణ చూడండి, తమిళనాడు రూపీ సింబల్ కాదని చెప్పేసి వాళ్ళ స్థానికంగా తమిళ అక్షరాన్ని పేర్కొన్నారు. వాస్తవంగా తప్పు. ఎందుకు అంటే మానిటరీ పాలసీ లేదా నాణ్యాల ముద్రణ లేదా మనీ మింటింగ్, ద్రవ్యం అనే అంశము కేంద్ర జాబితాలోని అంశం. కేంద్రం ఏదైతే సూచిస్తుందో నోట్లను డిమానిటైజేషన్ అంటే అన్ని రాష్ట్రాలు పాటించాలి. ఈరోజు తమిళనాడులో ఆ రూపీ సింబల్ ఏదైతే ఉంటుందో తమిళనాడుకే పరిమితం కాదు, రేపటి రోజున కర్ణాటక అంటారు. ఉదాహరణ తీసుకుంటే మన తెలుగు రాష్ట్రాలు అనొచ్చు. సో దేశంలో విచ్ఛిన్నకర శక్తులు వస్తున్నాయి, ఇది తప్పు. సో ఇలాంటి ఇష్యూస్తో మనం తరచూ చూస్తున్నాము. సో నిన్న సింబల్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఓకేనా. విదేశీ మారక నిల్వల నిర్వహణ. నెక్స్ట్ ఇంకొక పురస్కారం కూడా వార్తలో నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి, మన తెలుగులో చాలామంది అభిమానులు. హీరో అంటేనే ఒకప్పుడు మనం మెగాస్టార్ చిరంజీవి గారి పేరు చెప్పేవాళ్ళం. ఇటీవల సినిమాలు తగ్గించారనుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే UK పార్లమెంట్లో మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ఈ మార్చ్ 19, 2025 రోజున ప్రదానం చేయబోతోంది. ఈ పురస్కారాన్ని
స్వీకరించబోతున్న మొట్టమొదటి భారతీయుడిగా కూడా మెగాస్టార్ చిరంజీవి గారు నిలిచారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యూకే గవర్నమెంట్ అనౌన్స్డ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ హానర్ టు మెగాస్టార్. సో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ జీవన సాఫల్య పురస్కారము. ఓకేనా, మార్చ్ 19 యూకే పార్లమెంట్లో జరుగుతుందట. ఏ సంస్థ అంటారు? సంస్థ ఇంపార్టెంట్. యూకే పార్లమెంట్లో ప్రధానోత్సవం జరుగుతుంది, యూకే గవర్నమెంట్ సంబంధించి అధికారికంగా జరుగుతుంది. కానీ ఏ సంస్థ? బ్రిడ్జ్ ఇండియా అనే ఒక సంస్థ. బ్రిడ్జ్ ఇండియా అనే సంస్థ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని సినిమా రంగంలోనే కాదు, సామాజిక సేవల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక వ్యక్తి చిరంజీవి గారికి పురస్కారాన్ని ఎంపిక చేసింది. ఆల్రెడీ భారతదేశంలో పద్మ పురస్కార గ్రహీత, పద్మ విభూషణ్. ఓకేనా, లాస్ట్ ఇయర్ చూసాము. ఎస్, బ్రిడ్జ్ ఇండియా అనే సంస్థను గుర్తుపెట్టుకోండి. ఇక దలైలామా ప్రస్తుతం భారతదేశంలో ఉన్నారు, ధర్మశాల హిమాచల్ ప్రదేశ్లో. సో దలైలామా గారికి అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెర్క్యూరీ అవార్డు 2025 పురస్కారం వచ్చింది. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న గోల్డ్ మెర్క్యూరీ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఈ సంవత్సరానికి దలైలామా గారిని ఎంపిక చేసింది. ఎందుకంటే దలైలామా గారు శాంతి బోధకులు. సో ప్రపంచవ్యాప్తంగా శాంతి సందేశాన్ని ఇస్తున్నారు కాబట్టి ఈ విషయంలో పీస్ అండ్ సస్టైనబిలిటీ పురస్కారం, పీస్ అండ్ సస్టైనబిలిటీలో ఇచ్చే పురస్కారము గోల్డ్ మెర్క్యూరీ పురస్కారము. ఈ సంవత్సరం ఎవరంటే 14th దలైలామా. సో గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సింగిల్ లైన్లో గుర్తుంచుకునే టాపిక్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి నాసా. మన భారతదేశానికి ఇస్రో ఎలాగో, అమెరికాకి నాసా, నెక్స్ట్ వచ్చేసేసి రష్యాకి రాస్కాస్మోస్, జపాన్కి జాక్సా, అలాగా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క అంతరిక్ష పరిశోధనలు చేసే సంస్థలు ఉంటాయి. సో నాసా సముద్ర మట్టానికి సంబంధించి పెరుగుదలని గుర్తించిందంట, ప్రత్యేకంగా విడుదల చేశారు. అనుకున్న దానికంటే ఎక్కువగా సముద్ర మట్టం పెరుగుతుంది. సముద్ర మట్టం ఎందుకు పెరుగుతుంది? బికాజ్ ఆఫ్ రైజ్ ఇన్ సీ లెవెల్ ఏదైతే ఉంటుందో చాలా ప్రాంతాలు ఇప్పుడు ముంపునకు గురవుతున్నాయి. ప్రభావం చాలా డేంజర్గా ఉంటుంది. అది తెలుసుకునే ముందు గ్లాషియర్స్ కరిగిపోవడము, కరిగి సముద్రంలో కలవడం ద్వారా సముద్ర మట్టం పెరగడము, సో థర్మల్ ఎక్స్పాన్షన్ కారణంగా, ఇవన్నీ కూడా రీజన్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రైజ్ ఇన్ సీ లెవెల్ వల్ల, సముద్ర మట్టం పెరుగుదల వల్ల ఎలాంటి దుష్పరిణామాలను చూస్తామంటే, ఉదాహరణకు తువాలు అనే ఒక దేశం ఉంటుంది, తుడుచుకు పెట్టుకుపోతుంది. ప్రపంచంలో మొట్టమొదటి డిజిటల్ కంట్రీగా తువాలు 2 ఏళ్ల కిందనే వార్తల్లోకి వచ్చింది. డిజిటల్ కంట్రీగా అతి త్వరలో తువాలు దేశాన్ని మనం చూడలేము, భౌగోళికంగా సముద్రంలో మునిగిపోతుంది. ఇంకొక దేశం ఇండోనేషియా జకర్తా రాజధాని కదా, జకర్తా బికాజ్ ఆఫ్ రైజ్ ఇన్ సీ లెవెల్ అదేదైతే ఉంటుందో మునిగిపోతుంది జకర్తా. అందువల్ల ఎత్తైన ప్రాంతంలో ఉన్న నుసంతరాన్ని డెవలప్ చేసుకుంటున్న రాజధాని మార్పు, ఇలాంటివి మనం చూస్తున్నాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాసా కన్ఫర్మ్స్ ఫాస్టర్ దాన్ ఎక్స్పెక్టెడ్ సీ లెవెల్ రైజ్. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మొత్తంలో సీ లెవెల్ అనేది పెరుగుతుందంట. సో నాసా తాజా నివేదిక ప్రకారం 2024లో ప్రపంచ సముద్ర మట్టం ఊహించిన దానికంటే వేగంగా పెరిగింది. 2024లోనే సర్వే చేశారు వాళ్ళు, ఇప్పుడు రిలీజ్ చేశారు. 2024లో సముద్ర మట్టం పెరుగుదల రేటు 0.59 సెంటీమీటర్ పర్ ఇయర్, ప్రతి ఏటా ఇంత ఉందంట. ఊహించేదేమో 0.43 సెంటీమీటర్స్, అంటే ఎంతగా పెరుగుతుందో చూడండి. ఊహించిన దానికంటే 0.16 ఎక్కువగా పెరిగింది. కారణం ఏంటి? థర్మల్ ఎక్స్పాన్షన్ అండ్ హిమనీ నదాలు లేదా గ్లాషియర్స్ అనేవి కరిగిపోవడం, కరిగిపోయిన నీళ్ళని సముద్రంలో కలవడం. ఇది ఓకేనా. సో ఇక నాసాకి సంబంధించి నాసా ఫుల్ ఫామ్ ఏంటి అని TSL-PRB ఎగ్జామినేషన్లో, కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐ ఎగ్జామినేషన్లో సబ్జెక్ట్ కండిషన్ క్వశ్చన్ అడిగారు, నాసాని విస్తరించండి, నాసా ఫుల్ ఫామ్ ఏంటి అని. సో నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, అమెరికాకి సంబంధించింది. ఎప్పుడు ఏర్పాటైంది? 1958 జూలై 29 రోజున. ముఖ్య కార్యాలయం నాసా హెడ్ క్వార్టర్ వచ్చేసి అమెరికా కదా, వాషింగ్టన్ DC. నాసా ప్రస్తుతం ఎక్కువగా ఏ అంశాలతో వార్తల్లోకి వస్తుందంటే, చంద్రునిపై అధ్యయనం కోసం ఉద్దేశించబడిన అపోలో, నెక్స్ట్ మార్స్ రోయర్ క్యూరియాసిటీ, పర్జర్వరెన్స్, ఇంజెన్యూనిటీ అని ఒక హెలికాప్టర్, ఇవన్నీ చూసాము. నెక్స్ట్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అండ్ ఆర్టెమిస్ భవిష్యత్ చంద్రయాన్ మిషన్, వాళ్ళకి సంబంధించింది. ఓకేనా. నెక్స్ట్ ఈరోజు మీరు వార్తాపత్రికల్లో అబ్జర్వ్ చేస్తే సాక్షి పేపర్లో కానీ కొన్ని పేపర్లో వచ్చింది పాత టాపిక్. మనం లాస్ట్ 2023 ఇయర్లోనే ఈ టాపిక్ని చూసాం, మొట్టమొదటి వాటర్ బాడీ సెన్సస్. కానీ రీసెంట్గా పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయంలో మరొకసారి వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు కూడా మీరు సాక్షి పేపర్లు చూడవచ్చు దీని గురించి. సో జలవనరులకు సంబంధించి మొట్టమొదటి వాటర్ బాడీ సెన్సస్ రిపోర్ట్ అనేది ఇక్కడ మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను. భారతదేశంలో ఉన్న వాటర్ బాడీస్ అన్నీ కూడా, వాటర్ బాడీ అంటే పాండ్స్, లేక్స్ అన్నీ కూడా, సో నీటి నిల్వలు 24,24,540 ఉన్నాయంట ఫస్ట్ వాటర్ బాడీ సెన్సస్ ఆధారంగా. 7.47 లక్షలు ఒక్క వెస్ట్ బెంగాల్లోనే ఉన్నాయంట వాటర్ బాడీస్. ఓకేనా.
ఇక భారతదేశంలో పాండ్స్ రిజర్వాయర్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదంటే వెస్ట్ బెంగాల్. ట్యాంక్స్ చెరువుల విషయంలో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్. లేక్స్ సరస్సుల విషయంలో తమిళనాడు. కన్జర్వేషన్ స్కీమ్స్ అమలు బాగున్న రాష్ట్రం అంటే మహారాష్ట్ర. ఓకేనా. ఇక ఉత్తరప్రదేశ్లో 2.45 లక్షల వాటర్ బాడీస్ ఉన్నాయి. అత్యధికంగా వెస్ట్ బెంగాల్లో, గుర్తుపెట్టుకోండి. అండ్ అస్సాంలో 1.72 ల్యాక్, ఆంధ్రప్రదేశ్లో 1.90. వాటర్ బాడీస్, నీటి సంరక్షణ లేదా జలవనరుల పరంగా దేశంలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది అంటే 1.90 ల్యాక్స్ వాటర్ బాడీస్తో థర్డ్ పొజిషన్లో ఉంది. ఇక భారతదేశంలో అబ్జర్వ్ చేస్తే మొత్తం వాటర్ బాడీస్లో, మొత్తం జలవనరుల పరంగా చూస్తే పాండ్స్ 59.5% పాండ్స్ చెరువులు వచ్చేసి, నెక్స్ట్ వచ్చేసి ట్యాంక్స్ వచ్చేసేసి 15.7%, రిజర్వాయర్స్ వచ్చేసి 12.1%, నెక్స్ట్ వచ్చేసి లేక్స్ వచ్చేసి 0.9%, అదర్ వాటర్ బాడీస్ వచ్చేసేసి 2.5%. సో ఇదంతా కూడా ఏ ప్రాంతంలో ఎలా ఉన్నాయని చెప్పేసి ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లో ఇచ్చారు. ఓకేనా. డైరెక్ట్గా చూస్తే మీకు అర్థమైపోతుంది ఇమేజ్. ఎస్, స్క్రిప్ట్. ఇక నెక్స్ట్ ప్లాస్టిక్ ఐస్ 7, నీటి యొక్క కొత్త రూపం. ప్లాస్టిక్ ఐస్ అనే ఒక అంశం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. నీటికి కొత్త రూపాన్ని శాస్త్రవేత్తలు సృష్టించారు, గతంలో ఊహించారు, ఇప్పుడు సృష్టించారు. సో ఏ శాస్త్రవేత్తలు అని అడుగుతారు, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ప్లాస్టిక్ ఐస్ అన్ ఎగ్జోటిక్ ఫేజ్ ఆఫ్ వాటర్. శాస్త్రవేత్తలు ప్లాస్టిక్ ఐస్ అనే కొత్త నీటి రూపాన్ని కనుగొన్నారు. ఇది చాలా తీవ్రమైన పరిస్థితుల్లో ఏర్పడుతుంది ప్లాస్టిక్ ఐస్ అనేది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎవరు అంటే సార్బాన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ ప్లాస్టిక్ ఐస్ని ఇటీవల సృష్టించడం జరిగింది. 2008లో ఊహించారు, 2024లో పరిశోధకులు నిర్ధారించారు, ఇటీవల అఫిషియల్గా దీని గురించి అనౌన్స్ చేస్తారు. ప్లాస్టిక్ ఐస్ని ఏ శాస్త్రవేత్తలు గుర్తుపెట్టుకోండి చాలు. ఎస్. ఇక నీటికి సంబంధించి ఎలా ఉంది మన గ్రహం పైన. సో మన గ్రహం మీద వాటర్ పర్సెంట్ ఎంత ఉన్నా కూడా అందుబాటులో ఉంది, తాగడానికి 3% మాత్రమే ఉందంట. ఇక గ్రీన్లాండ్, ఆర్కిటిక్, అంటార్కిటిక్లో మంచు కొండలు ప్రపంచంలో 70% తాగునీటి కలిగి ఉన్నాయి, కానీ మంచు రూపంలోనే అక్కడికి ఎవరు వెళ్ళలేరు. ఓకేనా. ఇక దక్షిణ తూర్పు ఆసియా ఆరోగ్య పర్యవేక్షణ నెట్వర్క్ భారతదేశం ప్రతిపాదిస్తుంది. 11 దేశాలతో కూడిన ఒక నెట్వర్క్ని ప్రతిపాదన. ఆ 11 దేశాలు ఏంటో చూడాలి. ముఖ్యంగా మనకు కరోనా పాండమిక్ ప్రపంచానికి ఒక కొత్త బుద్ధి నేర్పింది, గుణపాఠాన్ని నేర్పింది. కరోనా 2020, 2021 అంటే ఫస్ట్ మనకు టక్కున గుర్తొచ్చింది కరోనా. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. అలాంటి కరోనా పరిస్థితులు మళ్ళీ వస్తే ఏకతాటిపై వచ్చి ఎలా ట్యాకిల్ చేయాలి, దేశాల మధ్య సహకారం ఎలా పెంపొందించుకోవాలి, ట్రీట్మెంట్ లేదా ఆ వ్యాధికి అడ్డుకట్ట వేయడానికి ఎలాంటి టెక్నాలజీని వాడాలి, ఇలాంటివన్నీ కూడా ఉండాలంటే ఒక నెట్వర్క్ అనేది ఉండాలని చెప్పేసి భారత్ ప్రతిపాదిస్తుంది. దక్షిణ తూర్పు ఆసియా ఆరోగ్య పర్యవేక్షణ నెట్వర్క్, సౌత్ ఈస్ట్ ఏషియా సర్వేలెన్స్ నెట్వర్క్ని భారత్ ప్రతిపాదించింది. లక్ష్యం ఏంటంటే మహమ్మారుల నివారణ, ఆరోగ్య అత్యవసర పరిస్థితులపై మెరుగైన ప్రతిస్పందన కోసం పరస్పర సహకారాన్ని పెంచడం అంట. ఓకేనా. 11 దేశాలు ఏంటంటే భారతదేశం, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్, మయన్మార్, ఇండోనేషియా, థాయిలాండ్, ఉత్తర కొరియా, తిమోర్ లెస్తే. ఓకేనా. ఇక నెక్స్ట్ నెక్టార్. భారతదేశంలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి కోసం ఇటీవల ఒక ఇనిషియేటివ్ అనేది వార్తల్లోకి వచ్చింది. జితేంద్ర సింగ్, మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీ. భారతదేశంలో ప్రస్తుతం శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? జితేంద్ర సింగ్ గారు. తను నెక్టార్కి సంబంధించిన ఒక క్యాంపస్ని మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్లో ఆవిష్కరించారు నిన్నటి రోజున. మేఘాలయ యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ లేస్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ నెక్టార్ క్యాంపస్. నెక్టార్ ఫుల్ ఫామ్ ఏంటి అని ఎగ్జామినేషన్లో అడిగే అవకాశాలు ఉన్నాయి. సో నార్త్ ఈస్ట్ సెంటర్ ఫర్ టెక్నాలజీ అప్లికేషన్ అండ్ రీచ్. సో శాస్త్ర సాంకేతిక రంగాన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కూడా విస్తృతం చేయడానికి ఉద్దేశించబడిన ఒక క్యాంపస్ని ఇటీవల మేఘాలయలోని షిల్లాంగ్లో ఆవిష్కరించారు. గుర్తుంచుకోండి. మరి నెక్టార్ అంటే ఏంటి, ఫుల్ ఫామ్ తెలుసు. ఈ నెక్టార్ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందని మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీ పరిధిలో, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో 2014లో స్థాపించబడింది. మీకు ఎన్నో చాలా స్టాటిక్ పాయింట్స్ కవర్ చేస్తున్నాను, జీకే పాయింట్స్ కూడా. ఎందుకంటే జనరల్ స్టడీస్లో కూడా మీకు మ్యాక్సిమం స్కోర్ కావాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్టార్ ముఖ్య లక్ష్యాలు ఏంటంటే వ్యవసాయం, మౌలిక సదుపాయాలు మరియు శక్తి రంగాలలో సాంకేతికతను ప్రోత్సహించడం, పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణ కోసం ఆధునిక పరిష్కారాలను అభివృద్ధి చేయడము.
నెక్స్ట్ ఆశా వర్కర్స్, ఆశా అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్, ఆశా వర్కర్స్ వీరు కేరళలో ఇటీవల సమ్మె చేస్తున్నారు. ఎందుకు అంటే వారికి గౌరవ వేతనం పెంచమని, ఎట్ ద సేమ్ టైం వారికి గుర్తింపు ఇవ్వండి అని చెప్పేసేసి. భారతదేశంలో నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా ఆశా వర్కర్స్ పాత్ర మన అందరికీ తెలిసిందే. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేరళలో సమ్మెకు దిగారు. కేరళలో ఆశా ఫుల్ ఫామ్ ఏంటి అంటారు, అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. కొన్ని ఫుల్ ఫామ్స్ గురించి ఎగ్జామినేషన్ అడుగుతారు. డ్వాక్రా అంటే ఏంటి అని, డెవలప్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ ఇన్ రూరల్ ఏరియాస్, అలా. ఓకేనా. ఆశా వర్కర్లు గత నెలకు పైగా సమ్మె చేస్తున్నారు కేరళలో. వాళ్ళ డిమాండ్ ఏంటంటే వేతనాలు, శాశ్వత ఉద్యోగ హోదా, సో వాళ్ళని పర్మనెంట్ చేయమని చెప్పేసేసి, సామాజిక భద్రత ప్రయోజనాలు కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద 2005లో ఈ ఆశా అనే ఒక కమ్యూనిటీ వర్కర్స్ ప్రోగ్రామ్ అనేది ప్రారంభమైంది. ఆశా ఇనిషియేటివ్ ఎప్పుడు అంటారు, 2005లో. రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా, రూరల్ మెడికేషన్లో భాగంగా, లేదా నేషనల్ రూరల్ హెల్త్ మిషన్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన ఆరోగ్య సంరక్షణ చర్యల కోసం వీళ్ళు కీలకంగా పనిచేస్తున్నారు. ఓకేనా. ఏ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ప్రస్తుతం మంత్రిగా జేపీ నడ్డా గారు ఉన్నారు, కేంద్ర మంత్రిగా. ఓకేనా. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక సూపర్లేటివ్ టాపిక్ వార్తల్లోకి వచ్చింది ఈరోజు. యాక్చువల్గా తెలంగాణకు సంబంధించి 2 అంశాలు. ఫస్ట్ ఏంటంటే నిలువురాళ్ళ గురించి చెప్పాను, యునెస్కో గుర్తింపు. అది తెలంగాణకి ఇంపార్టెంటే, జాతీయ అంశాలు ఇంపార్టెంటే, అంతర్జాతీయ అంశాలు ఇంపార్టెంటే. సో ఇక్కడ ఎక్స్క్లూజివ్గా తెలంగాణకి సంబంధించి ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్నే నడిపిస్తోంది ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటివి. ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడే బ్యాటరీస్ ఏంటి, లిథియం అయాన్ బ్యాటరీస్. ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇంకా కూడా 100% ఆశించిన ఫలితాలు వినియోగదారులు తీసుకోవట్లేదు. కారణం ఏంటంటే ఛార్జింగ్ స్టేషన్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, ఛార్జింగ్ స్టేషన్. అందులో భాగంగా తొలి మహిళా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ తెలంగాణలో ఇటీవల ప్రారంభమైంది. హైదరాబాద్లో ఏ సంస్థ ప్రారంభించింది అంటారు. సో ఛార్జింగ్ ప్రొవైడర్ థండర్ ప్లస్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈవీ ఛార్జింగ్ ప్రొవైడర్ కంపెనీ పేరు వచ్చేసి థండర్ ప్లస్ అనే సంస్థ హైదరాబాద్లో భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఈవీ ఫాస్ట్ ఛార్జర్ ఫ్రాంచైజీని ప్రారంభించింది. దేశంలోనే మొట్టమొదటిది, సూపర్లేటివ్, మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవి ఇలాంటివి. ఓకేనా, గుర్తుంచుకోండి. ఎస్, సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇక ఈరోజు ప్రశ్న అభ్యర్థులు అందరూ కూడా కామెంట్ బాక్స్లో రాయండి. ప్రతి ఒక్కరు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో డాకింగ్ టెక్నాలజీ. సో ఈరోజు ప్రశ్న, డాకింగ్ టెక్నాలజీ కలిగి ఉన్న 4వ దేశంగా ప్రపంచంలో భారత్ నిలిచింది ఇటీవల. మరి భారత్ కంటే ముందు ఈ టెక్నాలజీ కలిగిన దేశాల పేర్లేంటి? ఆ 3 దేశాల పేర్లు ఏవైతే ఉంటాయో వాటిని కామెంట్ బాక్స్లో రాయండి. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ని రేపు ఫస్ట్ డిస్కస్ చేసి రేపటి టాపిక్స్ని మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలను ర్యాపిడ్గా చూస్తే, ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం 2025 గురించి చూసాము, థీమ్ గుర్తుపెట్టుకోండి. అండ్ యునెస్కో గుర్తింపు పొందిన భారతదేశంలోని 6 తాత్కాలిక జాబితా, అర్మేనియా అజర్బైజాన్ మధ్య శాంతి ఒప్పందము, నెక్స్ట్ సాయిల్ ఫర్టిలిటీ మ్యాపింగ్కి సంబంధించి ఇటీవల SLUSI సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పురస్కారం అనేది రావడం జరిగింది. నెక్స్ట్ UK గవర్నమెంట్ మెగాస్టార్ చిరంజీవి గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని అందజేసింది. అండ్ దలైలామా గారికి గోల్డ్ మెర్క్యూరీ పురస్కారం 2025 ఇయర్కి గాను. అండ్ నాసా గుర్తించింది ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టంలో విపరీతమైన పెరుగుదల, అనుకున్న దానికంటే ఎక్కువగా పెరుగుదల. అండ్ భారతదేశంలో జలవనరులు ఏ విధంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఎలా ఉంది అని. అండ్ ప్లాస్టిక్ ఐస్, నీటి యొక్క కొత్త రూపాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అండ్ దక్షిణ తూర్పు ఆసియా ఆరోగ్య పర్యవేక్షణ నెట్వర్క్ అనేది ఇటీవల భారత్ ప్రతిపాదిస్తోంది, ప్రపోజ్ చేస్తోంది. ఉద్దేశము నెక్టార్ శాశ్వత క్యాంపస్కు శిలాఫలకము మేఘాలయలోని షిల్లాంగ్లో. ఆశా వర్కర్స్ చేస్తున్న డిమాండ్, ఆశా వర్కర్ ఇనిషియేటివ్ ఎప్పుడు వచ్చింది? తొలి మహిళా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ భారతదేశంలోని హైదరాబాద్లో ఏ సంస్థ? థండర్ ప్లస్ అనే సంస్థ. మరియు ఈరోజు ప్రశ్న. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఏమైనా మిస్లేనియస్ ఉంటే రేపటి క్లాస్లో యాడ్ చేసి నేర్చుకుందాం, నో నీడ్ టు వర్రీ. మళ్ళీ రేపటి క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.